సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన గీతా సుబ్బారావు రచించిన భూలోక సుందరి వింటున్నాం కదా. 3వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. ద్వాపర యుగం నాటి కాలంలో దేవతల అందాన్నే తలదన్నే అందంతో కళాభాషిని అనే ఆమె ఒక వేశ్యకులంలో పుట్టుంటుంది. ఆమె రంభ భర్త అయిన నలకూబరుణ్ణి ఇష్టపడుతుంది. అతన్ని పొందే మార్గం కోసం నారద మహర్షి దగ్గర శిష్యురాలిగా చేరుతుంది. ఆ తరువాత ఆమె ఆసక్తిని గమనించి మణిస్తంభుడనే ఒక సిద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి నలకూబరుని వద్దకు చేరుస్తానని తీసుకెళ్లి కాళికాదేవికి బలివ్వాలనుకుంటాడు, ఎన్నో శక్తులను పొందడం కోసం. సరిగ్గా అప్పుడే సుముఖాసత్తి అనే ఒక వృద్ధురాలు ఆమెను కాపాడి పంపించేస్తుంది. తర్వాత నలకూబరుడు రంభతో గడుపుతూ ఉంటే ఇంకొక రంభ కూడా వస్తుంది. ఇద్దరు రంభలను చూసి ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాడు నలకూబరుడు. నారద మహర్షి సహాయం కోరుతాడు. నారద మహర్షి ఇద్దరిలో అసలు రంభ ఎవరో చెప్పడు. ఇక్కడ దాకా చూశాం కదా. తరువాత కథ ఇలా సాగుతుంది. మొదటి రంభ అవమానంతో తలదించుకొని ఒక్క మాటైనా మాట్లాడకుండా ఎటో వెళ్ళిపోయింది. రెండో రంభ నలకూబరులు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళాక, ఇదే సమయమని నేను నా ఖడ్గాన్ని తీసుకొని ఇంకా ఏమైనా విచిత్రాలు జరుగుతాయేమో చూద్దామని మళ్ళీ వాళ్ళున్న దగ్గరకు చాటుగా వెళ్ళాను. ఇంతలో మరో విచిత్రం జరిగింది. రంభ నలకూబరులు ఒక దగ్గర కూర్చున్నారు. రంభ ఏమిటేమిటో చెబుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది. రంభని నలకూబరుడు ఓదారుస్తున్నాడు. అంతలో ఆశ్చర్యకరంగా మరో నలకూబరుడు పెద్ద కత్తి పుచ్చుకొని, ఒరేయ్, ఎవర్రా నువ్వు? నా రూపం ధరించడమే కాకుండా నా రంభని మాయమాటలతో మభ్య పెడుతున్నావే, చూడు నిన్నేం చేస్తానో అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చి మొదటి నలకూబరుడి మీద కలియబడ్డాడు. స్వామి, ఇంతసేపు ఆ మాయారంభతో యాతన పడ్డాము. ఇంతలో ఈ రాక్షసుడెవడో మన మీదకి సిద్ధమయ్యాడు. మీ ఖడ్గంతో వీణ్ణి ముక్క ముక్కలుగా నరికి పారేయండి అంది రంభ. రంభ, నన్ను సరిగ్గా చూడు, నేనే అసలు నలకూబరుణ్ణి. వీడే నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, నా మాట నమ్ము అన్నాడు రెండో నలకూబరుడు. అంతా అబద్ధం, నేనే అసలు నలకూబరుణ్ణి. వీడెవడో మాయావిలాగా ఉన్నాడు అంటూ హుంకరించాడు మొదటి నలకూబరుడు. రంభ అయోమయంగా మొదటి నలకూబరుడి భుజం పుచ్చుకొని ఉండిపోయింది. రంభ, నిజానిజాలు ఇప్పుడే బయటపడతాయి, అంతవరకు నువ్వు దూరంగా ఉండు, ఆ నీచుణ్ణి ముట్టుకోవద్దు అన్నాడు రెండో నలకూబరుడు. కట్టిపెట్టు నీ అబద్ధాలు అంది రంభ. నావి అబద్ధాలు కావు రంభ, చూడు, నువ్వు మణికంద్రుడి తపస్సు భగ్నం చేయడానికి అటు దూరంగా ఉన్న అరణ్యంలోనికి వెళ్ళావా? అప్పుడు నేను ఈ అరణ్యంలో నీ రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ కూర్చున్నాను. అలా చాలాసేపు గడిచిపోయింది. ఇంతలో నారద మహర్షి నా దగ్గరకు వచ్చి, ఏమయ్యా నలకూబరా, ఇక్కడ రంభ ధ్యానంలో కునికిపాట్లు పడుతున్నావా? అక్కడ నీ రంభ మరో నలకూబరుడితో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతోంది. ఎవడో నీ రూపం ధరించి రంభని మోసగించాడు అంటూ చెప్పాడు. అది వింటూనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను అంటూ చెప్పాడు రెండో నలకూబరుడు. రంభ, చూసావా, ఆ రోజున నారదముని అన్న మాటలు ఇవాళ చాలా నిజమయ్యాయి. నువ్వు పడాల్సిన అవస్థ నేను పడాల్సి వచ్చింది. చూడు ఈ దుర్మార్గుణ్ణి ఏం చేస్తానో అంటూ మొదటి నలకూబరుడు రెండో నలకూబరుడి మీద కలియబడ్డాడు. ఇద్దరు కత్తులు చేతబెట్టి భయంకరంగా పోట్లాడుకుంటున్నారు. అంతలో రంభకు ఏదో ఉపాయం స్ఫురించి, ఆగండి, ఇంత చిన్నదానికి ఘోరంగా పోట్లాడుకోవాల్సిన పని లేదు, నాకు ఆలోచన వచ్చింది అంది. వెంటనే వాళ్ళిద్దరూ యుద్ధం ఆపి రంభ వైపు ఆశ్చర్యంగా చూశారు. నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి ఎవరు సరైన సమాధానం చెబుతారో వారే నిజమైన నలకూబరుడు అంది. అయితే అడుగు అన్నాడు రెండోవాడు. వినండి, నేను కళాపూర్ణుడి విషయం నలకూబరుడితో ఓ సందర్భంలో చెప్పాను. ఆ సందర్భం ఎప్పుడు వచ్చింది, దానికి నేనిచ్చిన సమాధానం ఏమిటి అంటూ రంభ అడిగింది. మొదటి నలకూబరుడికి రంభ ప్రశ్నలోని అంతరార్థం తెలియక సమాధానం చెప్పలేక రంభని చూస్తూ ఉండిపోయాడు.
నేను చెప్తాను అంటూ రెండో నలకూబరుడు కళాపూర్ణుడి గురించిన విషయం రంభ ఏ సందర్భంలో చెప్పిందో వివరించాడు. ఆ వెంటనే రంభ రెండో నలకూబరుడి చెంతకు వచ్చి, దుర్మార్గుడా, ఇంతసేపు నువ్వే అసలు నలకూబరుడివని మోసపోయాను. ఛీ, పో అవతలికి అంటూ మొదటి నలకూబరుణ్ణి తూలనాడింది. ఈ నీచుడికి చీవాట్లు చాలవు, పాపాత్ముడా, నువ్వు చేసిన మోసానికి నీ ఆయు ప్రమాణం క్షీణించిపోతుంది, పో అంటూ శపించాడు. మొదటి నలకూబరుడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. రంభా నలకూబరులు కూడా తమ దారిన వెళ్లారు. ఇక అక్కడ ఉండే అవసరం లేక ఖడ్గాను తీసుకొని నేను ఇటు వచ్చేశాను అంటూ మణిస్తంభుడు వృత్తాంతం ముగించాడు. అయితే ఒక్కటే విచారం అన్నాడు మణిస్తంభుడు కళాభాషిణిని చూస్తూ. ఏమిటిది అంది సుముఖాసతి. మరేం లేదు, కళాభాషిణ్ణి నా కత్తితో చంపబోయాను. అంతలో నువ్వు అడ్డుపడి ప్రాణత్యాగం చేశావు. అయినా కూడా కళాభాషిణి ఎప్పటికైనా నా కత్తికి బలి కావాల్సిందే. అది మా గురువు గారి వరం. నేనెవరినైతే చంపదలుచుకున్నానో వాళ్ళని కత్తి బలి తీసుకుని తీరుతుంది, తప్పదు అన్నాడు మణిస్తంభుడు. స్వామి, మీరేమీ బాధపడకండి. బ్రహ్మరాత ఎలా ఉంటే అట్లా జరిగి తీరుతుంది. దాన్ని తప్పించడం ఎవరికైనా తరమవుతుందా అంటూ కళాభాషిని చెప్పింది. అది అలా ఉంచు. మనమిద్దరం ఆకాశం నుంచి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి నేల మీద ఉన్న గడ్డిలో పడ్డాం కదా. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పారిపోయావు? నా దూరదృష్టి శక్తితో అన్ని చోట్ల గాలించాను, కానీ ఎక్కడ నువ్వు కనిపించలేదు. ఏం జరిగిందో చెప్పి మాకు సంతోషం కలిగించు అన్నాడు మణిస్తంభుడు. కళాభాషిని తల వంచుకుని, స్వామి, ప్రత్యేకంగా నా కథ చెప్పటానికి ఏం లేదు. అదంతా మీరే చెప్పేశారు. రంభ రూపంలో వెళ్ళి అల్లరిపాలై చివరికి అసలు రంభ చేత శాపాన్ని పొందిన అభాగ్యురాలిని నేనే అంది. అది వింటూనే ముగ్గురు ఆశ్చర్యపోయారు. కళాభాషిని మళ్ళీ ఈ విధంగా చెప్పసాగింది. నా ఆర్తనాదం విని వచ్చిన నలకూబరుడు మీ కత్తి తీసుకొని మిమ్మల్ని తరిమేశాడు కదా. అప్పుడే రంభ కూడా అతడి వెనుగ్గా బయలుదేరింది. కానీ ఇంతలో కాలిలో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఆగిపోయింది. నేను తలుచుకున్న రూపం వచ్చేలాగా ఒకసారి వరం ఇచ్చాడు నారద మహర్షి. ఆ వర ప్రభావంతో నేను వెంటనే రంభ రూపం ధరించాను. నలకూబరుణ్ణి నమ్మించాను. చివరికి రంభ శాపానికి గురి అయ్యాను. ఆమె ఇచ్చిన శాపం ప్రకారం నేను కత్తికి బలవ్వాలి. మీ గురువుగారి వర ప్రభావం వల్ల చూసినా నాకు ఎలాగూ చావు తప్పదు. ఆ చావు ఈ జగదాంబ సమక్షంలోనే జరిగితే నాకు పుణ్యమైనా లభిస్తుంది కదా అని నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చాను. నాకు కలిగిన శాపం జరగటానికా అన్నట్లు మీరు కూడా ఇక్కడికే వచ్చారు. కాబట్టి నన్ను ఈ దేవికి బలి ఇచ్చి రాజ్యప్రాప్తి పొందండి. నా మూలంగా మరొకరు బాగుపడితే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? కాకపోతే నన్ను ఒకే ఒక్క బాధ పీడిస్తోంది. నేను సాహసం చేసి మాయారంభనయ్యాను, కానీ నాతో మాట్లాడింది, నాతో తిరిగింది మాయా నలకూబరుడని మీరు చెబుతున్నారు కదా. ఆ పరమ దుర్మార్గుడెవరో అర్థం కాకుండా ఉంది. అతడెవరో తెలిస్తే మీరైనా చెప్పండి అంది కళాభాషిని. నాకేం తెలుసు అన్నాడు మణిస్తంభుడు. మణికందరుడు నవ్వి, ఆ మాయా నలకూబరుడు నాకు తెలుసు. అతడెవరైంది తెలిసిన తర్వాత తిట్టనని మాట ఇస్తే చెబుతాను అన్నాడు. కళాభాషిని మణికందరుడి వైపు కోపంగా చూస్తూ, నేను మాయారంభనై ఘోరశాపానికి గురయ్యాను. ఆ మాయా నలకూబరుని కనీసం తిట్టకుండా ఎలా ఊరుకోమంటావు? అది సరే, ఎవరినో తిడితే మధ్యన నీ అభ్యంతరం ఏమిటి? అతడికి నీకు ఏమిటి సంబంధం అంది. మణికందరుడు కొంచెం సిగ్గుపడి, మరేమీ అనుకోకు, ఆ మాయా నలకూబరుణ్ణి నేనే కాబట్టి తిట్టి మరింత సిగ్గుపడేట్టు చేయొద్దని వేడుకుంటున్నాను అన్నాడు. ముగ్గురు ఒక్కసారే ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఏమిటి, మాయా నలకూబరుడివి నువ్వా? ఆశ్చర్యంగా ఉందే, నమ్మశక్యంగా కాకుండా ఉంది. మణిస్తంభుడు నేను ఆకాశ మార్గంలో సింహం మీద వస్తున్నప్పుడు రంభ చెలికత్తెలు కనిపించి మణికందరుడు తపస్సు భగ్నమైంది, రంభ నలకూబరుడితో ఉంది అని చెప్పారు. మరి నలకూబరుడు రూపం ఎప్పుడు ధరించావు, ఎలా ధరించావు అని అడిగింది కళాభాషిని. రంభ నా తపస్సు భగ్నం చేసిన తర్వాత నాతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మధ్య మధ్య నలకూబరా అంటూ కలవరించసాగింది. దాంతో ఆమెదంతా కపట ప్రేమ అని గ్రహించాను. ఆ వెంటనే రంభతో, ఎలాగూ నా తపస్సు భగ్నమైంది, నీ దారిన వెళ్ళు, నా దారేదో చూసుకుంటాను అని చెప్పి ఆమెకు దూరంగా వెళ్ళి నా తపశ్శక్తి చేత నలకూబరుడు రూపం ధరించి మళ్ళీ అసలు రంభ వద్దకు వెళ్ళి అసలు నలకూబరులాగా నటించాను.
అసలు రంభ వద్దకు వెళ్ళి అసలు నలుకూబరుడిలాగా నటించాను. చివరకు నలుకూబరుడు వచ్చి నాకు ఏం చేయడమా అని ఆలోచిస్తూ జగదాంబ మహిమ తెలిసి ఉండటం వల్ల తిన్నగా ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆహా, భగవంతుడి చేష్టలు ఎంత విచిత్రంగా ఉంటాయి. పాపం కళాభాషని పడరాని పాటలు పడి అల్లరి పాలై శాపానికి గురై నలకూబరుణ్ణి చేరాలనుకుంటే అది చివరకు మణికందరుడయ్యాడు. ఇతడు తన తపశ్శక్తిని దారపోసి రంభను చేరుకోవాలనుకుంటే ఆమె కళాభాషిని అయ్యింది. తానొకటి తలిస్తే దేవుడు మరొకటి విధంగా ఆలోచిస్తాడు కాబోలు అన్నాడు మణిస్తంభుడు. స్వామి, ఇక దాపరికం దేనికి? చివరికి నా తొలి కోరికే తీరింది. నేను నారద మహర్షి గానాభ్యాసం చేస్తున్నప్పుడే కళాభాషిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ నారద మహర్షికి భయపడి నా మనసులోని కోరికను చంపుకున్నాను. చివరకు దేవుడు మేలే చేశాడు అన్నాడు మణికందరుడు. అది విన్న కళాభాషిని ముఖం విప్పారింది. సిగ్గుతో తలదించుకుంది. మణికందర, నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏ దుర్మార్గుడో నలకూబరుడు రూపంలో వచ్చి మోసగించాడని బాధపడ్డాను. కానీ నిజం తెలిసిన తర్వాత సంతోషించకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను శ్రీకృష్ణుని కొలువులో చూసిన మొదటి రోజునే ప్రేమించాను. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నారద మహర్షికి తెలిస్తే శపిస్తాడేమోనని భయం వేసింది. అందుకని ఆ కోరికను నాలోనే అణుచుకున్నాను. ఆ విషయం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుదామని ప్రయత్నించి స్త్రీ సహజమైన సిగ్గు వల్ల అడగలేక ఎన్నోసార్లు తిరిగి వెళ్ళిపోయాను. నిన్ను మర్చిపోలేక మనసు మార్చుకోలేక ఎన్నో రోజులు బాధపడ్డాను. చివరకొకసారి ఉద్యానవనంలో రంభతో ఉన్న నలకూబరుని చూశాను. అతడు అచ్చు నీలాగే కనిపించాడు. అందుకనే విధి లేక నా మనసు అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ భగవంతుడు ఆఖరికి న్యాయమే చేశాడు. చేతికందిన వజ్రాన్ని కాలదన్నుకొని ఎక్కడో ఉన్న గాజు ముక్క కోసం వెతికినట్టు నలకూబరుడి కోసం ఎన్నో పాటలు పడ్డాను. చివరకు నేను అదృష్టవంతురాల్ని అనుకునేందుకు కూడా ఏమీ లేకుండా పోయింది. మణికందరుణ్ణి వివాహం చేసుకుని అతనికి సేవ చేసే భాగ్యానికి కూడా నేను నోచుకోలేదు. నాకు చావు చెంతనే పొంచి ఉంది. ఈ సమయంలో నేను అబద్ధాలు ఎలా చెబుతాను? నేను మణికందరుణ్ణి మనసారా ప్రేమిస్తున్నాను. నేను వేశ్యాకులంలో పుట్టాను. వేశ్యల మాటలు ఎవరూ నమ్మరు. మణికందరుడు మాత్రం నా మాటలు ఎలా నమ్ముతాడు అంటూ కళాభాషిని కంటతడి పెట్టుకుంది. అది వింటూనే మణికందరుడి మనసు నీరై, కళాభాషిని, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అందరి స్త్రీల వంటి దానవు కాదు. నువ్వు వేషవని, నీ మాటలు అబద్ధమని అనుకోవడానికి నువ్వు నాకు కొత్త దానవు కాదు. నువ్వు నన్ను ప్రేమించావు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. దానికి తార్కాణం చెప్పమంటావా? మన సంగీత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నారద మహర్షి నిన్ను దీవిస్తూ, అమ్మా కళాభాషిని, నీ మనసులోని కోరిక నాకు తెలుసు. నువ్వు కోరుకున్న యువకుణ్ణి, నలకూబరుడంతటి అందమైన వాణ్ణి వివాహం చేసుకుంటావు అన్నారు. ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తే నీ మనసులో ఉన్న యువకుడు నేనేనని ఎవరికైనా తెలుస్తుంది. నన్ను ప్రేమించిన నువ్వు నాలాగే ఉన్న నలకూబరుణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. లోకంలో అనేక వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. నేను ఒకసారి పవిత్రమైన కథ ఒకటి విన్నాను. ఆ కథ మీకు చెబుతాను, వినండి. అది విన్నందువల్ల పాపనాశనం అవుతుందని అంటారు అన్నాడు. ఆ పవిత్ర కథ ఏమిటో, ఆ కథ విన్నందువల్ల పాపనాశనం ఎలా అవుతుందో తెలుసుకోవాలని మిగతా ముగ్గురు చెవులు రిక్కించి వినడానికి సిద్ధమయ్యారు. మణికందరుడు ఇలా చెప్పసాగాడు. నేను చాలా రోజుల క్రితం ఓసారి అనంతశయనం వెళ్ళాను. అక్కడ పద్మనాభస్వామి ఆలయంలో కొందరు భక్తులు ఆ దేవుణ్ణి పొగుడుతూ గానం చేస్తున్నారు. వాళ్ళ పాటలకు నేనెంతో ముగ్ధున్నయ్యాను. ఆ పాటల్లోని కవిత్వం నన్నెంతో ఆకర్షించింది. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి నాకు కవిత్వం నేర్పించమని, నాకు కూడా అలా కవిత్వంలో పాటలు పాడి భగవంతుణ్ణి కీర్తించాలని ఉందని వాళ్ళతో చెప్పాను. నాయనా, కవిత్వం అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. దానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. ఇలా దక్షిణంగా వెళ్ళావంటే ఒకచోట నిర్జనారణ్యంలో ఒక కాళికాలయం ఉంది. అక్కడ నీ కోరిక నెరవేరుతుంది, వెళ్ళు అంటూ వాళ్ళు ఈ కాళికాలయం గురించి చెప్పారు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. శిలాశాసనాలు చదివాను. శిలాశాసనం ప్రకారం చురకత్తితో నాలుక కోసుకున్నాను. ఆ వెంటనే నాలుక తిరిగి మొలుచుకు రావడమే గాక చక్కని కవిత్వం చెప్పడం కూడా వచ్చింది.
అక్కడి నుంచి బయలుదేరి తిరిగి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి దేవాలయంలో శ్రీ వైష్ణవుల సభ ఒకటి మహావైభవంగా జరుగుతోంది. ఆ సభకి చాలామంది విద్వాంసులు, కవులు, పండితులు హాజరయ్యారు. నేను వారి అనుజ్ఞ తీసుకుని పద్మనాభ స్వామిని నా కవితావేశంతో వేణోళ్ళ కీర్తించాను. వాళ్ళంతా నన్నెంతో మెచ్చుకున్నారు. వాళ్ళలో ఉన్న ఒక పండు వృద్ధుడు నన్ను దీవిస్తూ, నాయనా, నీ భక్తి అపారం. ఇంత చిన్న వయసులో భగవంతుడి మీద భక్తి కుదరడం అపూర్వం. ఈ వయసులో కాకపోయినా ఆఖరి దశలో నీ మనసు శ్రీహరి మీద స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అయితే అంతటితో నాకు తృప్తి కలగలేదు. సాక్షాత్తు సరస్వతి నిలయంగా పేరుగాంచిన శారదా పీఠానికి కూడా వెళ్ళి కవితాగానం చేసి అక్కడి పండితుల ప్రశంసలు పొందాలని అనిపించింది. అనుకున్నదే తడువు శారదా పీఠానికి బయలుదేరాను. కొన్నాళ్ళు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్నాను. అక్కడ వేద పండితులు గుంపులుగా చేరి వేదాలు శ్రవణానందకరంగా వల్లెవేస్తున్నారు. మరొక చోట శాస్త్రమీమాంస జరుగుతోంది. వేరొక చోట సంగీత సాహిత్యాల మీద గోష్ఠి వినబడుతోంది. వాటన్నింటినీ విని ఆనందిస్తూ మరికొంత లోపలికి పోయాను. అక్కడ ఎత్తైన పీఠం మీద ఒకరు కూర్చొని ఉన్నారు. ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది. కొంతమంది బ్రాహ్మణ వటువులు ఆయన చుట్టూ కూర్చొని వేదాలు చక్కగా ముక్త కంఠంతో వల్లవేస్తున్నారు. నేను నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మ తేజస్వికి వినయంగా నమస్కరించాను. ఆయన నన్ను దీవిస్తూ ఊరు పేరు అన్నీ అడిగి తెలుసుకున్నారు. తర్వాత శిష్యుల్ని పంపించేసి నన్ను ఏవేవో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. నేను ఆయన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాను. ఇంతలో చిన్న పట్టుపంచ కట్టుకున్న ఓ చిన్న కుర్రవాడు ఆయాసపడుతూ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కుర్రవాడి చేతిలో ఓ పుస్తకం ఉంది. ఏం ఇంత ఆలస్యం చేశావు అన్నాడు ఆయన కుర్రవాడితో. నా తప్పేమీ లేదండి, ఆలస్యానికి కారణం చాలా ఉంది, చెప్పమంటే చెబుతాను అన్నాడు కుర్రవాడు. చెప్పు విందాం అన్నారు గురువుగారు. మరేమో మీరు చెప్పినట్టుగా పూల తోటలోకి వెళ్ళాను. అక్కడ శాలీనుడు, సుగాత్రి ఇద్దరూ ఓ చెట్టు కింద కూర్చొని ఏవో మాట్లాడుకుంటూ విరగబడి నవ్వుకుంటున్నారు. నేను దగ్గరకు వెళ్ళగానే నన్ను చూసి, ఓ నువ్వా, పుస్తకం కోసం వచ్చావా అని అడిగారు. అవునన్నాను. సరే, కాసేపు అలా చెట్టు కింద కూర్చో, పుస్తకం చెట్టు మీద ఉంది, తీసి ఇస్తాను అన్నాడు శాలీనుడు. సరేనని నేను ఓ చెట్టు కింద కూర్చున్నాను. ఆ తర్వాత శాలీనుడు, సుగాత్రి, నువ్వేమైనా అమృతం తాగుతున్నావా అంటూ సుగాత్రిని అడిగాడు. సుగాత్రి ఆశ్చర్యపోతూ, అదేం అలా అడుగుతున్నావు అంది. మరేం లేదు, వయసు పైబడుతున్న కొద్దీ నీకు వృద్ధాప్యానికి బదులు నవయవ్వనం వస్తుంటేను అలా అడిగాను అన్నాడు శాలీనుడు నవ్వుతూ. అందుకు సుగాత్రి, అబ్బే అదేం లేదు, మీకు నా మీద ఉండే ప్రేమాభిమానాల వల్ల నేను మీకు అలా కనిపిస్తున్నాను అంతే అంది. లేదు సుగాత్రి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే అంటున్నాను. రోజు రోజుకి నీ అందం పరిపూర్ణత్వంతో వెలిగిపోతుంది. దానికి కారణం నీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు అన్నాడు శాలీనుడు. ఏమిటా కారణం అంది సుగాత్రి. శాలీనుడు నవ్వుకొని సుగాత్రి చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అది వింటూనే ఆమె ఆశ్చర్యపోయింది. జగదాంబని నేను ఒకసారి ఒక వరం అడిగాను. ఆవిడ సరేనంది. జగదాంబ ఆ మాట ఎలా దక్కించుకుంటుందో మరి అంది సుగాత్రి. నువ్వు జగదాంబని ఏం వరం కోరావో అది నాకు చెప్పవు అన్నాడు శాలీనుడు. సుగాత్రి శాలీనుడి చెవిలో ఏదో చెప్పింది. అది వినగానే శాలీనుడి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంగా ఆమె వైపు ఉరిమి చూశాడు. తర్వాత లేచి గబగబా అక్కడి సమీపంలో ఉన్న మడుగు వైపు పరుగు తీశాడు. ఆగండి, ఆగండి అంటూ సుగాత్రి ఆయన వెంటనే పరిగెత్తింది. అయినా శాలీనుడు సుగాత్రి మాట వినిపించుకోక దబీమని మడుగులోకి దూకేశాడు. మీరు లేని బ్రతుకు నాకెందుకు అంటూ సుగాత్రి కూడా మడుగులోకి దూకేసింది. ఇది జరిగిన తర్వాత చాలా మంది వచ్చారు. జాలర్లు పెద్ద పెద్ద వలలు వేసి మడుగంతా గాలించారు. అయినా వారి జాడ తెలియలేదు. కన్నీరు కారుస్తూ ఎవరి దారిన వారు వెళ్ళారు. నేను తోటలో ఉన్న పుస్తకం తీసుకొని ఇటు వచ్చాను అంటూ కుర్రవాడు పుస్తకాన్ని గురువుగారి ముందు ఉంచాడు. అది వింటూనే గురువుగారు ఎంతో బాధపడి, పాపం, సామాన్యులకి మళ్ళీ ఆ పుణ్య దంపతులకు దుర్మరణం రాసిపెట్టి ఉందా? ఇంకెక్కడి సుగాత్రి శాలీనులు, ఆ మడుగేమైనా సామాన్యమైందా? 100 తాటి చెట్ల లోతు ఉంటుంది. ఎంతటి మహానుభావులకైనా పురాకృత కర్మ తప్పించుకోతరం కాదు గదా.
అంత విధి విలాసం అన్నారు. నాకేమీ అర్థం కాక స్వామి, ఆ దంపతుల్ని అంతగా పొగుడుతున్నారే, వాళ్ళెవరు, వాళ్ళ వృత్తాంతం ఏమిటి, ఆ పుణ్య దంపతుల చరిత్ర చెబితే విని తరిస్తాను అన్నాను. అంతకంటేనా నాయనా, ఈ కుర్రవాడు ఇప్పుడు తెచ్చిన పుస్తకంలో ఆ పుణ్య దంపతుల కథ యావత్తూ ఉంది. అదృష్టం కొద్దీ మనకి పుస్తకం మిగిలింది అంటూ చెప్పి తర్వాత కుర్రవాడి వంక తిరిగి, నువ్వు ఆ కథ చదువు నాయనా, మేం విని ఆనందిస్తాము అన్నారు గురువుగారు. ఆ కుర్రవాడు పట్టుపంచ ఎగగట్టి గురువుగారి పక్కనే కూర్చుని పుస్తకం చేతికి తీసుకున్నాడు. ఆ కథ ఏమిటో విందామని నేను శ్రద్ధగా ఆలకించసాగాను. ఆ కథ ఏమిటో, ఆ సారాంశం ఏమిటో చూద్దాం. కాశ్మీర్ దేశంలోని శారదాపీఠం పూజారికి సుగాత్రి అనే ముద్దుల కూతురు ఉంది. సుగాత్రి తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఆమెకు శాలీనుడు అనే కుర్రవాడికిచ్చి వివాహం జరిపించాడు. శాలీనుడికి ఎవరూ లేక అత్తవారింటికి ఇల్లరికం వచ్చాడు. ఇలా కొంతకాలం గడిచింది. సుగాత్రికి యుక్త వయసు వచ్చింది. ఒక మంచి రోజు చూసి సుగాత్రిని సర్వాంగ సుందరంగా అలంకరించి 7 వారాల నగలు పెట్టి భర్త దగ్గరకు పంపించారు. శాలీనుడు సుగాత్రిని చూస్తూనే ఆనందించడానికి బదులు చీదరించుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాడు. భర్త తనని చూసి ఏవగించుకోగానే సుగాత్రి మనసు చివుక్కుమంది. కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. శాలీనుడు ఆమెను అనునయించడం గాని పలకరించడం గాని చేయలేదు. అతడు అలాగే మంచం మీద స్థానువులో కూర్చుండిపోయాడు. తెల్లవారుతున్నదనగా సుగాత్రి చేసేది లేక తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ మర్నాడు సుగాత్రి తల్లి భర్త దగ్గర భార్య ఎలా మసులుకోవాలో బోధించి శాలీనుడి దగ్గరకు కూతుర్ని పంపించింది. కాని సుగాత్రి గదిలోకి రావడం చూస్తూనే శాలీనుడు ముఖం తిప్పుకొని లేచి తోటలోకి వెళ్ళిపోయాడు. అమ్మా, వారిని బాధించడం తప్పితే ప్రయోజనం ఏమాత్రం లేదు. నా కర్మ ఇంతే అంది సుగాత్రి ఒకనాడు తల్లితో. దానికి సుగాత్రి తల్లి ఏమి మాట్లాడలేకపోయింది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయినా శాలీనుడిలో మార్పేమీ రాలేదు. ఇక సుగాత్రి తల్లి ఊరుకోలేక ఒక రోజున కూతురితో, ఇంత పనికిరాని వాణ్ణి అసమర్థుణ్ణి నేనెక్కడా చూడలేదే తల్లి. ఇక నాకు మనవల్ని ఎత్తుకునే భాగ్యం లేదు. అల్లుడని కూడా చూడకుండా బయటికి వెళ్ళగొడదామంటే నువ్వు బాధపడతావు. అలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే కన్నా తోటలోకి వెళ్ళి పనివాళ్ల చేత పనులవి చేయించమని చెబుతాను. నువ్వేమీ బాధపడకు కదా అంది. సుగాత్రి ఎటూ చెప్పలేక సరేనంది. ఆమె అల్లుడు దగ్గరకు పోయి తోట పని చూడమంటూ పురమాయించింది. శాలీనుడు అలాగేనంటూ తోట పని చూసుకోసాగాడు. సుగాత్రి తల్లికి అల్లుడి మీద కక్ష తీరక తోటలో పనిచేసే కూలీలను ఒక్కొక్కరినే మానిపేంచేస్తూ వచ్చింది. చివరకు తోట పని యావత్తూ శాలీనుడి ఒక్కడి మీదే పడి కష్టపెట్టసాగింది. పూల తోట శారదాదేవిది. ఆ పూలు సరస్వతీదేవి పూజకు పనికొస్తాయి. తోటకు సేవ చేయడం అంటే శారదాదేవికి సేవ చేయడమే అనుకున్నాడు శాలీనుడు. భర్త పడుతున్న కష్టాలు చూసి సుగాత్రి ఓర్చుకోలేకపోయేది. అతడికి సహాయం చేయాలని ఆమె అనుకునేది. కానీ భర్త దగ్గరకు వెళ్ళాలంటే భయం, సిగ్గు. ఒక రోజున శాలీనుడు తోటలో పని చేస్తుండగా అంతలో ఆకాశం మేఘావృతం అయ్యింది. సన్నని చినుకులు ప్రారంభమై పెద్ద గాలివానగా మారింది. అయినా శాలీనుడు ఆ వర్షంలో తడుస్తూనే పనిచేయసాగాడు. అది చూసిన సుగాత్రి భర్త ఏ అపాయం రాకుండా కాపాడమని శారదాదేవిని ప్రార్థించింది. అయినా మనసు ఉండబట్టలేక మేలి ముసుగు వేసుకుని సుగాత్రి వర్షంలో తడుచుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళింది. అక్కడ శాలీనుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఒక్క వర్షపు బిందువు కూడా అతడి మీద పడలేదు. చెక్కు చెదరకుండా కూర్చొని ఉన్న భర్తను చూసి సుగాత్రి ఎంతో సంతోషించింది. కాని అంత వర్షంలోనూ తడుచుకుంటూ వచ్చిన తనని చూసి కూడా భర్త పలకరించపోయేసరికి సుగాత్రి సహించలేకపోయింది. సుగాత్రి మామూలుగా ఒకనాటి సాయంకాలం తోట వైపు వెళ్ళింది. తోటలో శాలీనుడు మొక్కలకు గోతులు తవ్వుతూ కనిపించాడు. చెమటతో తడిసి ముద్దైన భర్తని చూసి సుగాత్రి ఎంతో ఆవేదన పొందింది. ఆ వెంటనే తన శరీరం మీద ఉన్న నగలన్నిటినీ తీసి మూట కట్టి ఒకచోట పెట్టి తను కూడా భర్తతో పాటు గోతులు తవ్వసాగింది. ఆ విధంగా చాలాసేపు పని చేశాక సుగాత్రి వంచిన నడుం ఎత్తి భర్త వంక చూసింది. చేస్తున్న పని ఆపి భార్య వంక జాలిగా చూస్తున్నాడు శాలీనుడు. సుగాత్రి, పైన ఎండ నిప్పులు చిరుగుతుంటే ఏమిటా పని అన్నాడు. భర్త అనునయ వాక్యాలు వింటుంటే సుగాత్రి ఆనందంతో పరవశించిపోయింది.
మీరు మాత్రం మండుటెండలో అవస్థ పట్టం లేదా? అది చూస్తూ ఎలా ఊరుకునేది అంది సుగాత్రి. శాలినుడు ఆమె దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న పలుగు తీసుకొని దూరంగా విసిరేశాడు. ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకొని, చూడు నీ చేతులు ఎంతగా కందిపోయాయో అన్నాడు. సుగాత్రి ముఖం మీద పట్టిన చెమటను తన పై ఉత్తరీయంతో తుడిచాడు. ఆమె చేయి పుచ్చుకుని కోనేటి దగ్గరకు తీసుకెళ్లి దోసిలితో నీళ్లు పోసి ఆమె ముఖం కడిగాడు. భర్త తనకు చేస్తున్న పరిచర్యకు, ప్రేమపూరిత మాటలకు సుగాత్రి ఎంతగానో ఆనందించింది. వాళ్ళిద్దరూ కోనేట్లో కాళ్ళు చేతులు పరిశుభ్రం చేసుకుని శారదాదేవి ముందుకు వెళ్లి భక్తిభావంతో నమస్కరించారు. సుగాత్రి తల్లికి సంగతి చెప్పి సంతోషించింది. ఆ రాత్రికి సుగాత్రిని చక్కగా ముస్తాబు చేసి నగలు పెట్టి భర్త దగ్గరకు పంపించారు. కాని శాలినుడు సుగాత్రిని చూస్తూనే ముఖం చిట్లించుకున్నాడు. వెంటనే కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు. అది చూసి సుగాత్రి ఆశ్చర్యపోయింది. ఏమండి, పొద్దుట ఎంతో ఆప్యాయంగా పలకరించారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మారిపోయారేమిటి? నాలో ఉన్న లోపమేమిటి అంటూ సుగాత్రి ఎంతో దుఃఖించింది. అప్పుడు శాలినుడు భార్యను ఓదార్చి, సుగాత్రి, నీలో ఏ లోపము లేదు. నువ్వంటే నాకెంతో ప్రేమ. కానీ నువ్వు కృత్రిమంగా అలంకరించుకొని అన్ని నగలు శరీరం నిండా వేసుకొని ఉచ్చ విగ్రహంలా వస్తుంటే నిన్ను చూసి నాకు ఏహే భావం కలుగుతోంది అంతే అన్నాడు. ఆ వెంటనే సుగాత్రికి భర్త మనసు అర్థమైంది. తను పెట్టుకున్న నగలు తీసి నేల మీద పడేసింది. అప్పట్నుంచి సుగాత్రి నగలు పెట్టుకోవడం మానేసింది. అతి సామాన్యంగా ఉంటూ శాలీనుడి మనసెరిగి మసులుకుంటూ ఉండేది. శాలీనుడు కూడా సుగాత్రిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున సుగాత్రి తల్లి ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా, చిన్నతనం నుంచి నీ పతిభక్తి దైవభక్తి కూడా చెప్పుకోతగ్గవి. శారదాదేవి నువ్వు పిలిస్తే పలుకుతుంది. అందుకే నిన్ను చూసి మురిసిపోతుంటాను. మీ నాన్నగారు కూడా ఉంటే ఎంతో సంతోషించేవారు కదా. నా దురదృష్టం కొద్దీ ఆయన సంసారం మీద విరక్తితో దేశాల పాలయ్యారు. ఎక్కడున్నారో ఏమో. అమ్మా, ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, ఎన్నాళ్ళ నుంచో తోటలోనికి వెళ్ళాను. అప్పుడు ఈ పుస్తకాన్ని అక్కడ మరిచి ఇంటికి వచ్చేశాను. ఈరోజు పుస్తకం విషయం గుర్తుకు రాగా కుర్రవాన్ని అక్కడికి పంపించాను. తీరా వాడు వచ్చి చెప్పిన దుర్వార్త ఇది అంటూ ఎంతో విచారించారు. ఆ తర్వాత నేను గురువుగారిని ఎంతో ఓదార్చాను. నగరం అంతా విచారంలో మునిగి ఉన్న సమయంలో నా కవితాగానంతో వాళ్ళను ఇంకా బాధ పెట్టడం దేనికని భావించాను. ఇంకా బాగా సంగీతం నేర్చుకుంటే నా కవిత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని నారద మహర్షిని ఆశ్రయించాను. ఆ మహర్షికి సేవ చేస్తూ సంగీతంలో ఎన్నో మెలకువలు తెలుసుకున్నాను. కళాభాషిని అందరూ మెచ్చుకునే కృత్రిమ సౌందర్యాన్ని శాలీనుడు ఏవగించుకున్నాడు. తర్వాత సుగాత్రి సామాన్య గృహిణిగా మారగానే ఆమెను ఆదరించి ప్రేమించసాగాడు. అలాగే నువ్వు ముందు నన్ను ప్రేమించి నారద మహర్షి కోపిస్తాడేమోనన్న భయంతో నలకూబరుడి మీదికి బలవంతాన మనసు మళ్లించుకున్నావు. అందులో తప్పేమీ లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అంటూ మణికందరుడు సుగాత్రి శాలినుల కథ ముగించాడు. దాంతో కళాభాషిని మనసు కూడా కుదుట పడింది. మణికందరుడి విశాల హృదయానికి ఎంతో ఆనందించింది. తర్వాత మణికందరుడికి ఏదో జ్ఞాపకం వచ్చి, అమ్మా సుముఖా సత్తి, మీరు కాశ్మీర దేశమే కదా, అక్కడి పూజారి కూతురువని తెలిసింది. నీకు సుగాత్రి చరిత్ర తెలిసే ఉంటుందనుకుంటాను అన్నాడు సుముఖా సత్తితో. మనవన్ని ఎత్తుకొని తిరగాలని కోరికగా ఉంది. ఆ ఒక్క కోరిక నెరవేరితే చాలు, నాకే చింత లేదు అంది. దానికి సుగాత్రి, అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి. నువ్వు బాధపడితే చూడలేను. ఈ మధ్య ఆయనలో మార్పు వచ్చింది. అంతా ఆ శారదాదేవి కటాక్షం. ఆ తల్లి కరుణ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ చెప్పింది. ఆ వెంటనే అక్కడ కోటి చంద్రుల ప్రకాశం ఒక్కసారే తలుక్కున మెరిసింది. తల్లి కూతుళ్ళు క్షణకాలం కళ్ళు మూసుకొని తెరిచారు. వాళ్లకు శారదాదేవి సాక్షాత్కారం అయింది. సుగాత్రి, నువ్వు ధన్యురాలివి, నీ జన్మ చరితార్థమవుతుంది అంటూ శారదాదేవి సుగాత్రిని దీవించింది. తర్వాత సుగాత్రి తల్లితో, నీ కోరికతో సుగాత్రిని బాధ పెట్టకు. ఆమె తన పతిభక్తితో మీ ఉభయ వంశాల పాపాలను కడిగేసిన ధన్యురాలు. సుగాత్రి చరిత్ర ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ దీవించి సరస్వతీదేవి అంతర్ధానమైంది.
అంటూ కుర్రవాడ కథ చదవడం పూర్తి చేసి పుస్తకం మూసి గురువు గారి ముందు ఉంచాడు. ఆ తర్వాత గురువు గారు, నాయనా మణికందర, విన్నావు కదా ఆ పుణ్య దంపతుల చరిత్ర. ఆ సరస్వతీదేవికి ఎనలేని సేవ చేసినందుకు ఆ తల్లికి వాళ్ళ మీద ఎంత అనురాగమో తెలుసా? ఒకనాటి రాత్రి శారదాదేవి నా కల్లో కనిపించి, సుగాత్రి శాలినుల పుణ్య దంపతులు వారి చరిత్ర చదివిన వారికి పాపనాశనం జరుగుతుందంటూ చెప్పింది. తెల్లవారి చూద్దును కదా, నా పక్కన ఈ పుస్తకం ఉంది. అదే రాత్రి ఇంకా చాలా మంది వేద పండితుల కలలో కనిపించి శారదాదేవి అలాగే చెప్పి వాళ్ళకు కూడా ఇటువంటి పుస్తకాలు ప్రసాదించింది. నిన్న సాయంకాలం నేను ఆ పుణ్య దంపతుల్ని చూడటానికి వెళ్ళాను. అది వింటూనే సుముఖా సత్తి నవ్వి, తెలియకేం, బాగా తెలుసు. తెలుసునంటే ఆ సుగాత్రే ఈ సుముఖా సత్తి గనుక అంది. అది విని అంతా ఆశ్చర్యపోయారు. నిజమా అన్నాడు మణిస్తంభుడు. ఇందులో అబద్ధాడం ఆడాల్సిన అవసరమేముంది అన్నది సుముఖా సత్తి. అయితే మీరు ఆ మడుగులో దూకేశారు కదా, తిరిగి ఎలా బ్రతికారు? పేరెందుకు మార్చుకున్నారు? వివరంగా చెబుతారా అంది కళాభాషిని సుముఖా సత్తితో. నేను ఆ మడుగులోకి దూకగానే నన్ను ఒక ముసలి మింగింది. కానీ ఆ తర్వాత ఎందుచేతనో నన్ను ఒడ్డుకు తీసుకువచ్చి కక్కేసింది. నాకు తెలివి వచ్చి చూసేసరికి అవతలి ఒడ్డున ఉన్నాను. అతి ప్రయాసం మీద ఇంటికి చేరుకున్నాను. అప్పట్నుంచే ఇంట్లోనే కుమిలిపోతూ నా భర్తను తిరిగి నాకు ప్రసాదించమని శారదాదేవిని ప్రార్థిస్తూ రోజులు వెళ్ళబుచ్చసాగాను. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక నా భర్త తిరిగి వస్తాడన్న ఆశ అంతరించిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టింది. ఆ తర్వాత వేదాంతుల దగ్గరికి, యోగీశ్వరుల దగ్గరికి వెళ్ళి వేదాంత విషయాలను గురించి, ముక్తి మార్గాన్ని గురించి చర్చిస్తూ చాలా కాలం గడిపాను. సుముఖులు అంటే పండితులు అని అర్థం. సుముఖంపై ఆసక్తి ఉంటే పండితుల సన్నది. అది నాకు లభించింది కదా, అందుకే సుముఖ సత్తినయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళకే అమ్మ స్వర్గస్థురాలైంది. ఇక ఆ ఇంట్లో ఉండే అవసరం లేక తీర్థయాత్రలకని బయలుదేరాను. తీర్థయాత్రలో జీవితం అంతా గడిచిపోయింది. వృద్ధాప్యం కూడా వచ్చేసింది. ఈ మృగేంద్ర వాహనమైన కాళికాదేవి మహిమలను గురించి విని ఇక్కడికి చేరుకున్నాను. ఆ తర్వాత జరిగిన సంగతులు మీకు తెలిసినవే కదా. అనుకోకుండా ఈ యవ్వనాన్ని కోరి తెచ్చుకున్నాను. నా భర్త లేని ఈ యవ్వనం దేనికి అంటూ సుముఖా సత్తి బొటబొట కన్నీరు కార్చింది. అది విన్న తర్వాత, సుగాత్రి అన్నాడు మణిస్తంభుడు ఆప్యాయంగా. అతడి కనుకొలుకుల్లో కూడా నీళ్లు నిలిచాయి. సుముఖా సత్య ఆ పిలుపుకు బిత్తరపోయి మణిస్తంభుడి ముఖం వంక తదేకంగా చూసింది. అలా చూస్తావేం సుగాత్రి, నేనే శాలీనుణ్ణి అన్నాడు మణిస్తంభుడు. అతడి మాటలు సుముఖా సత్తి నమ్మలేదు. జడలు కట్టిన జుట్టు, వాడి గోళ్ళు, బారెడు గడ్డం, శరీరం నిండా విభూతి రేఖలు. అతన్ని చూస్తూనే అతడే శాలీనుడని ఎవరూ నమ్మరు. మరి సుముఖా సత్తి ఎలా నమ్ముతుంది? స్వామి, ఆ మడుగులోకి దూకి మీరు కూడా ఎలా బతకగలిగారు? పేరెందుకు మార్చుకున్నారు? మీ సంగతి కూడా మాతో చెప్పండి. ఆ తర్వాత మీరు శాలీనుడు అవునో కాదో మేం చెబుతాం అన్నాడు మణికందరుడు. అవును, అది నిజమే అన్నది కళాభాషిని. అయితే వినండి అంటూ చెప్పడం మణిస్తంభుడు మొదలుపెట్టాడు. నేను సుగాత్రి చెప్పిన సంగతి వింటూనే కోపగించుకొని గబగబా వచ్చి మడుగులోకి దూకేశాను కదా. నేను మడుగులోని అడుగు భాగానికి చేరుకున్నాను. అక్కడ నీటి అడుగున మునీశ్వరుడొకడు తపస్సు చేసుకుంటున్నాడు. అతనికి జలస్తంభన విద్య తెలుసు అనుకుంటాను. ముక్కు మూసుకొని తదేకంగా ధ్యానం చేస్తూ కూర్చొని ఉన్నాడు. నేను తిన్నగా వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాను. ఆ వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూశాడు. తన విద్య చేత నా చుట్టూ నీళ్లు రాకుండా చేసి, ఎవరు నాయనా నువ్వు? ఈ మడుగులోకి దొక్కిన కారణం ఏమిటి అంటూ అడిగాడు. నా సంగతి యావత్తు అతనితో చెప్పాను. దానికి ఆయన బాధపడుతూ, నాయనా, సరస్వతి ప్రసన్నం ఉన్నవాడివి, ఇంత మాత్రానికే కోపగించుకొని ఇంత సాహసానికి పూనుకున్నావా? ఇది ఏకాంత స్థలం అని ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నాను. నా ఏకాగ్రతకు భంగం కలిగించకు. నిన్ను మళ్ళీ సురక్షితంగా మడుగు పైభాగానికి తీసుకెళ్తాను, వెళ్ళిపో అన్నాడు. స్వామి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం అసంభవం. నా భార్యకు నా ముఖం చూపించలేను. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, లేదా నన్ను ఇలాగే చావనివ్వండి అన్నాను. అప్పుడు ఆ మహర్షి దయతలిచి నాకొక దివ్యమణినిచ్చి, ఇది నీ మనసును స్తంభింపజేస్తుంది. ఇది ధరించిన వారికి ముసలితనం అనేదే ఉండదు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉంటావు అని చెప్పి తన వాహనమైన ఈ సింహాన్ని అప్పగించి, పూర్వం నేను సింహం మీద ఆకాశ మార్గాన సంచరిస్తూ ఉండేవాడిని.
నాకు ఇప్పుడు అవసరం లేదు గనక సింహాన్ని నీకు ఇస్తున్నాను. లోక కళ్యాణం కోసం వాడు అంటూ తన పక్కనే ఉన్న ఖడ్గాన్ని కూడా నా చేతబెట్టి, దీనిని అకారణంగా ఎవరి మీద ప్రయోగించకు. ఎవరినైనా దీనితో చంపాలని ప్రయత్నం చేస్తావో వారు తప్పక ఈ కత్తికి బలి కావాల్సిందే. జ్ఞాపకముంచుకో. జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకుని సింహం మీద కూర్చుని మడుగులో నుంచి పైకి లేచి ఆకాశ మార్గంలో బయలుదేరాను. అప్పటినుంచి వినోదంగా తిరుగుతూ దేశదేశాల వింతలు విశేషాలు చూసుకుంటూ కాలం గడపసాగాను. నేను మణి వల్ల వయసును స్తంభింపజేశాను కాబట్టి మణిస్తంభుణ్ణి అయ్యాను. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా అంటూ చెప్పాడు మణిస్తంభుడు. కళాభాషిని మణికందుడంతా చెప్పింది సత్యమేనా అన్నట్టు సుముఖా సత్య వైపు చూశారు. సుముఖా సత్య ఒకసారి కళాభాషిని మణికందుల వంక చూసి ఆ తర్వాత మనస్తంభుడు వంక తిరిగి, క్షమించండి, నాకు నమ్మకం చాలడం లేదు, మిమ్మల్ని పోల్చుకోలేకపోతున్నాను అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. ఒక విధంగా అయితే మీరే శాలీనులని నమ్మగలను. మీరు ఆనాడు తోటలో నా యవ్వనాన్ని గురించి మీరు చెప్పిన మాటలేంటి, తర్వాత నేను మీ చెవిలో చెప్పిన వాక్యాలేమిటో చెప్పండి అంది. అంతలో కళాభాషిని ఏదో చెప్పబోతున్న మణిస్తంభుడి మాటలకు అడ్డు వచ్చి, ఆగండి స్వామి, మీరు చెప్పబోయేది ముందుగా మణికందుడి చెవిలో రహస్యంగా చెప్పండి. సుముఖా సత్య ఆ విషయాన్ని తర్వాత అందరితో చెప్తుంది. మీరు చెప్పింది అదే అయితే ఇక లేనిదేముంది అంటూ చెప్పింది. అందుకు మణిస్తంభుడు అంగీకరించి మణికందరుని దూరంగా తీసుకుపోయి ఆ రహస్యం చెప్పాడు. తర్వాత సుముఖా సత్య ఆ విషయాన్ని ఇలా చెప్పింది. నన్ను ఆయన ఒక రోజున అమృతం తాగుతున్నావా అని అడిగారు. అలా అడుగుతున్నారేమన్నాను. ఏం లేదు, వయసు మీరుతున్న కొద్దీ నీకు వృద్ధాప్యానికి బదులు యవ్వనం వస్తుందేమో అన్నారాయన. పైగా అందుకో కారణం ఉండదంటూ నా చెవిలో ఇలా చెప్పారు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.